Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు. సో ఈ వీడియోలో అయితే ఒకసారి మా పత్తి చేను అయితే విజిట్ చేద్దాం. చూడండి, సో నిన్న వర్షం కారణంగా సో పత్తి అనేది చూడండి ఎట్లా ఉరగబడిందో, మొత్తం కింద పడింది. సో ఇలాగ వణిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఇంత వర్షం పడింది కానీ మనకి పూత అనేది క్రింద అయితే రాలలేదు. సో దీనికి కారణం వచ్చేసి మనం కంటిన్యూగా స్ప్రే చేసిన మందులు అని అయితే చెప్పచ్చు. ఒకసారి చూడండి, ఈ చెట్టుకైతే ఎంత పూత అనేది ఉందో. ఇది 60 days పత్తి మొక్క చూడండి. సో మొదటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ మందులు స్ప్రే చేశానో ఈ వీడియోలోనైతే మీతో షేర్ చేసుకుంటాను. మొదటి దశలో అనగా పత్తి 15 నుండి 20 రోజుల్లో నేనైతే మోనోక్రోటోపాస్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మోనోసిల్ 36% SL మోనోక్రోటోపాస్ని స్ప్రే చేశాను. సో అది మనకి 10 to 15 days వరకు మనకి ఎలాంటి దోమ కానీ, పచ్చదోమ, తెల్లదోమ లైట్గా ఉన్న సమయంలో బాగానే వర్కౌట్ అయింది ఆ మందుతో. సో రెండో స్ప్రే వచ్చేసి మనకి రెండో స్ప్రేలో 30 to 35 days ఆ వ్యవధిలో మనకి కొంచెం పూత రావడం జరిగింది. సో ఆ టైంలో నేను ఏ మందులు పూతతో పాటుగా మనకి కొంచెం పచ్చదోమ, తెల్లదోమ కూడా పత్తికైతే ఆశించడం జరిగింది. సో ఆ టైంలో మనం వాటిని ఏ విధంగా నిర్మూలించవచ్చు, అంటే ఎలాంటి మందులతో మనం వాటిని నిర్మూలించవచ్చు అనేది నేను ఒక మందులు అయితే ఒకసారి మీకు షేర్ చేస్తాను. సో ఇదండి మనం స్ప్రే చేసింది రెండో స్ప్రేలో ఉలాలా UPL కంపెనీ వారిది. సో ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు, ఫ్లోనికామిడ్ 50% WG వాటర్ డిస్పర్సల్ గ్రాన్యువల్స్. సో ఈ మందు వచ్చేసి మనకి గుళికల రూపంలో ఉంటుంది. సో ఇది పత్తిలో అయితే పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, కాస్త త్రిప్స్ లేదా తామర పురుగుల్ని అయితే బాగానే నివారించింది. సో చాలా చక్కగా పనిచేసింది. ఇది కొట్టిన 4 రోజుల్లో ఆకు అనేది చాలా నీట్గా ఫ్రెష్గా అయిపోయింది. సో దీంట్లో వచ్చేసి ఒక ఫంగిసైడ్ కాంబినేషన్ అయితే కూడా మనం వేసుకోవడం జరిగింది. సో అది వచ్చేసి మన గోద్రేజ్ కంపెనీ వాళ్ళది గోమెడా. ఇది మీరు చూసుకున్నట్లయితే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. మనకి 30-35 daysలో కొంచెం ఫంగస్ కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇది చాలా చక్కగా పనిచేసింది. సో ఇందులో టెక్నికల్స్ నేమ్ వచ్చేసి సో మీరు చూసుకుంటే కార్బండిజం 12% అండ్ మ్యాంకోజెబ్ అనేది 63% అనేది మనం ఇందులో చూసుకోవచ్చు. సో ఇది మొక్క 30 నుంచి 35 days వ్యవధిలో మనకి ఫంగిసైడ్ అనేది ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. సో నా రెండవ స్ప్రేలో నేను స్ప్రే చేసిన ఓన్లీ ఇవి 2 కాంబినేషన్స్. మనకి ఇది యులాలా అనేది పచ్చదోమ, తెల్లదోమ మరియు పేనుబంకకు చాలా చక్కగా అయితే పనిచేసింది. తర్వాత ఇది మన ఫంగస్ ప్రాబ్లంకు మనం ఇది గోమిడా అయితే స్ప్రే చేసినాం. సో ఈ 30 నుంచి 35 days వయసున్న మొక్కకి మనకి యులాలా అనేది చాలా చక్కగా అయితే పనిచేసింది. సో ఈ ఫంగస్ దాడి కొరకు మనము ఈ గొమిడా అనేది అయితే స్ప్రే చేసినాము. సో మీరు టెక్నికల్ కలిగిన మందు మనం ఈ టెక్నికల్ చూసుకోవాలి. మనకు ఉలాలా కంపెనీలో కూడా సాఫ్ అనేది ఉంది, చాలా రకరకాలుగా ఉంది. సో ఇదైతే మీరు ఆల్టర్నేట్గా మనం టెక్నికల్ చూసుకొని కంపెనీ ఏదైనా మనం ఈ టెక్నికల్ కార్బండిజం అండ్ 12% అండ్ మ్యాంకోజెబ్ 63% అనేది
మనకుంటే మంచి కంపెనీ అయి ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా మనకి గోద్రేజ్ కంపెనీ, గోద్రేజ్ వాళ్ళది. సో ఇది కూడా మంచి కంపెనీ. సో ఈ మందులు అనేవి మనకి 30 to 40 ఆర్ 45 డేస్ అట్లా మనకైతే పనిచేస్తుంది. అంటే ఎలాంటి సకింగ్ పెస్ట్ అనేవి పత్తి మీద రాకుండా అయితే మనకు 10 to 15 డేస్ వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. మళ్ళీ 40 నుంచి 45 డేస్ వరకు చాలా చక్కగా పనిచేసిన తర్వాత మనం థర్డ్ స్ప్రే అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఒకసారి నేను థర్డ్ స్ప్రే చేసిన మందులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో 40 డేస్ వ్యవధిలో నా యొక్క థర్డ్ స్ప్రే మందు ఇది మనకి ఇన్సెక్టిసైడ్ పురుగు మందు వచ్చేసి ఫ్యూజన్. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ వచ్చేసి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG. పురుగు చాలా చిన్నగా తక్కువ దశలో ఉన్నప్పుడైతే మనం ఇది స్ప్రే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనము ఫంగిసైడ్ కాంబినేషన్ వచ్చేసి మనము థర్డ్ స్ప్రేలో అదామా కంపెనీ వారి కస్టోడియా అయితే వాడడం జరిగింది. సో ఇది థర్డ్ స్ప్రేలో 40 to 45 డేస్లో మనకి పూత అనేది అధిక పూత ఉన్న సమయంలో మనం ఈ మందు అనేది స్ప్రే చేస్తే చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇందులో మనకు గాయత్రి పర్ఫెక్ట్ ప్లస్ అనేది కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో ఇది మైక్రో న్యూట్రియన్స్. సో ఇది 40 to 45 స్టేజ్లో మొక్క ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే మనం వాడుకోవచ్చు దీన్ని. ఇందులో మనకి మైక్రో న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు అనేవి చాలా ఉంటాయి. సో భూమిలో మొక్కకు అందని సూక్ష్మ పోషకాలు అనేవి దీంట్లో ఉండడం వల్ల మొక్క అనేది పూత నిలుపుకుంటుంది. సో దీంట్లో మనం ఇంకొక మందునైతే యాడ్ చేసాము థర్డ్ స్ప్రేలో. అది వచ్చేసి మనకు BSF కంపెనీ వారి లిహోసిన్. సో ఇందులో టెక్నికల్ వచ్చేసి క్లోర్మెక్వాట్ క్లోరైడ్ 50% SL సాల్యుబుల్ లిక్విడ్. సో ఇది వచ్చేసి మనకి గ్రోత్ రెగ్యులేటర్ అండి. మొక్క అనేది దాని వెజిటేటివ్ స్టేట్ నుంచి పుష్పాలు మరియు కాయల వైపు మళ్లించడానికైతే మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పువ్వులు అనేవి పుష్పాలు రాలకుండా కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా మొక్క ఎక్కువ ఎత్తుకు పెరగకుండా నిరోధిస్తుంది. మన ఫోర్త్ కాంబినేషన్ వచ్చేసి ఆక్సాలిస్ అనేది మనం స్ప్రే చేసినాము. సో ఇది మనకు ప్రస్తుతం దీనికి సో ఆక్సాలిస్లో మనకి 15%. సో ఈ ఆక్సాలిస్లో వచ్చేసి మనకు 15% అయితే ఫ్లోనికామిడ్, మనకు ఉలాలో అయితే మనకు 50% ఉంటుంది. ఇందులో కొంచెం 15% అనేది ఉంటుంది. మిగతా 15% వచ్చేసి మనం ఇందులో ఫిప్రోనిల్ అనేది మిగతా 50% రెండు కాంబినేషన్స్ కలిసి ఉంటాయి. సో మనకి ఫిప్రోనిల్ 15% వచ్చేసి మనకి త్రిప్స్ కోసం పనిచేస్తుంది, తామర పురుగుల కోసం. మిగతా ఏదైతే టెక్నికల్ ఉందో ఫ్లోనికామిడ్ అనేది 15% అనేది మనకి పచ్చదోమ, తెల్లదోమ మరియు పేను బంకకైతే మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది. సో మూడో స్ప్రేలో మనం ఏమేమి స్ప్రే చేసామో ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇది ఇన్సెక్టిసైడ్ ఫ్యూజన్. ఇది మనకి పురుగు కోసం పనిచేస్తుంది. పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు మరియు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు. సో ఇందులో వచ్చేసి మన టెక్నికల్ చూసుకోవచ్చు, ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% ఉంది. సో ఇది పురుగులకైతే చిన్న చిన్న పురుగులు తక్కువ మోతాదులో కలిగి ఉంటే ఇది స్ప్రే చేసుకోవచ్చు. సో మనము పురుగు మందు అయితే కవర్ చేసాము. సో మనకి సెకండ్ వచ్చేసి మనము ఫంగిసైడ్ని అయితే కవర్ చేసాము. సో అదామా వారి కస్టోడియా అయితే కవర్ చేసాము. సో ఇందులో టెక్నికల్ పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే అజాక్సిస్ట్రాబిన్ అనేది మనకి 11%గా ఉంది. సో అలాగే టెబ్యూకొనజోల్ అనేది 18%గా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ రెండు టెక్నికల్స్ వచ్చేసి మనకి థర్డ్ స్ప్రేలో సమర్థవంతంగా ఫంగస్ని అయితే నిర్మూలించడానికైతే సహకరిస్తుంది.
సో మన థర్డ్ కాంబినేషన్ వచ్చేసి గాయత్రి పర్ఫెక్ట్ ప్లస్, ఇది జిఎంఈ కెమికల్స్ వారిది. సో ఇందులో మనకి మొక్కకి భూమిలో పోషకాలు అనేవి ఏవైనా లోపించినా కూడా మనకి ఇందులో అయితే చాలా చక్కగా మొక్కకైతే మనకి ఈ లిక్విడ్లో అయితే మొక్కకు అనేది అందిస్తుంది. సో మనం ఇక పోషకాల లోపం లేకుండా కూడా ఈ యొక్క కాంబినేషన్తో అయితే కవర్ చేసేసాము. సో థర్డ్ వచ్చేసి మనకి ఆక్సాలిస్ అనేది స్ప్రే చేసినాము. సో అందులో పచ్చదోమ మరియు తెల్లదోమ, పేనుబంక ఈ 4 అనేవి మనకి కవర్ అయిపోయాయి. సో ఫోర్త్ వచ్చేసి BASF వారిది లిహోసిన్. సో ఇది మనకి మొక్కకి గ్రోత్ అనేది ఆపేసి మొక్క యొక్క పుష్పాలు రాలడాన్ని అయితే ఇది నిరోధిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే పుష్పాల కాండం దగ్గర మనకి ఇది గట్టితనం అయితే రావడానికి ఇది సహకరిస్తుంది. సో దీనివల్ల ఎటువంటి భారీ వర్షాలకు కూడా మనకి పూత అనేది రాలడం అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ నేను మిక్స్ చేసినటువంటి కాంబినేషన్స్ థర్డ్ స్ప్రేకి. సో ఈ పత్తి మొక్కని గమనించినట్లయితే మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఏర్పడలేదు, అంటే బ్రేక్ అవ్వలేదు, పుష్పాలు అనేవి కింద రాలేదు. మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా మనకి పుష్పాలు అనేవి డ్రాప్ అయితే అవ్వలేదు. మీరు చెట్టు మొత్తం ఒకసారి చూడండి, ఎక్కడ కూడా మనకు డ్రాప్ అయితే అవ్వలేదు. సో మనం దీన్ని సరైన సమయంలో దీనికి పోషకాలు మరియు ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల మనకు ఆకు కూడా చాలా హెల్దీగా ఉంది. మరి అంతేకాకుండా పుష్పాలు కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. కంటిన్యూస్గా మనకైతే సిరీస్ అయితే రావడం జరిగింది. చూడండి 1 2 3 చూడండి మొక్క కూడా మనకి ఎక్కువ హైట్ కూడా రాలేదు. సో మరీ ఎక్కువ హైట్ పెరగడం వల్ల అదొక చెట్టుకైతే మనము సూర్యరశ్మి మరియు గాలిని అయితే అందించలేము. సో మనకి ఎక్కువ ఎత్తు పెరగకుండా ఒక 4 to 5 ఫీట్స్కి మొక్క అయితే పరిమితం అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను థర్డ్ స్ప్రేలో స్ప్రే చేసినటువంటి మందులు. సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. Audio Jungle.